హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి సలార్ మూవీ చూడడానికి మన కవాడిగూడలో ఉన్న సత్వా మాల్కి అయితే వచ్చేసిన. ఒక 3 days నుండి సలార్ మూవీ అయితే రిలీజ్ అయితే నడుస్తుంది. ఈ ఏమంటారు సత్వా మాల్లో చూద్దామని వచ్చేసిన. ఇప్పుడు టైం వచ్చేసి 10:37 అవుతుంది. మన షో ఏమో 11:15కి. లోపలికైతే వెళ్ళిపోదాం. ఇంకా షాపింగ్ మాల్ అయితే ఓపెన్ కాలేదంట. సెక్యూరిటీ అంకుల్ అయితే మీరు ఎక్కడికి వెళ్ళాలని అడిగితే నేను మూవీకి పోవాలి అంకుల్ అంటే షో ఎన్ని గంటకంటే 11:15 అని చెప్పిన. షాపింగ్ మాల్ ఏమో 11కి ఓపెన్ అంట. అప్పుడు లోపలికి అయితే పంపిస్తున్నారు. అందుకనే బయట అందరూ వెయిట్ చేస్తారు. ఇప్పుడే లోపలికి అయితే వచ్చేసిన. ఇక సినిమాకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడే థియేటర్స్ దగ్గరికి వచ్చేసిన. మనది ఆన్లైన్లో టికెట్ అయితే బుక్ చేసుకున్నా. ఇక లోపలికైతే వెళ్ళిపోదాం. లోపలికైతే వచ్చేసిన కదా. ఇక్కడ ఈ మాల్లో టోటల్ వచ్చేసి 7 స్క్రీన్స్ ఉంటాయి. మన స్క్రీన్ నెంబర్ వచ్చేసి 7. దగ్గర వచ్చేసిన చూడండి ఒకసారి. ఇక లోపలికి అయితే పోదాం. నెంబర్ వచ్చేసి C12. పోగు ముట్టుకుంటే మూవీ చూస్తున్నంతసేపు అయితే అసలు గూస్ బంప్స్ వచ్చినాయి. ఆ సౌండ్ పెట్టిరు, మస్తు సౌండ్ పెట్టిరు. ప్లస్ ఆ ఫైట్స్ ఉన్నాయి కదా, వేరే ఉన్నాయి అసలు. ఆ ఫస్ట్ ఫైట్ ఉంటుంది కదా, అక్కడ ఇద్దరు ఉరుకొస్తుంటారు. అప్పుడే ప్రభాస్ అన్న ఇట్లా తీసి గుద్దంగానే అటొకరు ఇటొకరు పడతారు కదా, అప్పుడు మస్తు అనిపించింది. మళ్ళీ తర్వాత ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది కదా, అది కత్తులు తీసుకొని రప్ప ఒక్కొక్కరిని నరుకుతుంటాడు వీడు, అది మస్తు అనిపించింది. తర్వాత కాటేరమ్మ ఫైటు వేరే లెవెల్ అసలు. అప్పుడు ఒక గొడ్డలి అటు ఇసిరేసి అటు దిగి ఇట్లా క్యాచ్ పడతాడు కదా, అది వేరే అసలు. గుజ్జంస్ వచ్చినాయి చూస్తుంటే. ఆ కటౌట్కి ఆ ఫైటు మస్తు అంటే మస్తు ఉంది. మళ్ళీ తర్వాత అది లోపలికి పోయిన తర్వాత వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ జైల్లో పడతారు కదా, జైల్లో పడగానే బయటకు వస్తారు. అప్పుడు 2 కత్తులు తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి కత్తులు నరుకుతాడు కదా, అది మస్తు అనిపించింది. ఇక సినిమా అయితే అసలు వేరే అనిపించింది. అయితే మస్తు వెయిట్ చేస్తున్నా, పార్ట్ 2 ఎప్పుడు వస్తా అని ఫుల్ వెయిటింగ్ చేస్తున్నా. ఇక నాకైతే అట్లా అనిపించింది, పోవాలనిపించింది. సినిమా చూస్తే ఎంత చూసినా కానీ బోర్ కొట్టదు కదా, కొన్ని సినిమాలు అంతే ఉంటాయి. నేనైతే ఇంకా చాలా సినిమాలు, నాకు కొన్ని సినిమాలు అనేవి ఉంటాయి, అవి చూస్తే నాకు బోర్ కొట్టదు, ఎప్పుడు చూసినా చూడాలనిపిస్తుంది. ప్రభాస్ అన్న తోటి బోయపాటి శ్రీను గారు మూవీ తీస్తే వేరే ఉంటుంది. నాకైతే అట్లా అనిపించింది. ఎందుకంటే ఫైట్ సీన్స్ ఎక్కువ ఉంటాయి కదా, ఆ కటౌట్కి సెట్ అయితే అన్నట్టు అనిపించింది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.